బ్యాక్ పేజ్ మీదే కదా వచ్చింది. నేను బాగుపడాలి. సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి పాద పద్మాల దగ్గర జరిగింది. రెండోది ఉగాది సందర్భాన శివాజీ పార్కులో ఛత్రపతి శివాజీ టెర్మినల్ దగ్గర వాటర్ ఫౌంటైన్స్ దగ్గర చేయడం జరిగింది. ఆ తర్వాత కైలాసగిరి ఆ పార్వతీ పరమేశ్వరుల పాదాలకు చెంత చేయడం జరిగింది. ఆ తర్వాత మనం నాలుగోది వాకర్స్ ఉద్యమ పుట్టినీళ్ళు అయినటువంటి బీచ్ రోడ్లో మనం చేసి మన వాకర్స్ ఉద్యమాన్ని ప్రతి నెల ఒక్కొక్క దగ్గర చేస్తూ ముందుకు పట్టుకెళ్ళే కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను. నాకు సహకరిస్తున్నటువంటి ఒక చిన్న పిలుపుతో ఈవేళ సుమారు ఒక 10 క్లబ్ల నుంచి ఒక 50 మంది సభ్యులు ఈవేళ వచ్చి హాజరయ్యి ఎంత దూరం అని చూడకున్నా సరే అక్కడికి వచ్చారు. ముఖ్యంగా నాకు ఆతిథ్యం ఇస్తున్నటువంటి మా గొడుగు వాకర్స్ ఎప్పుడు కూడా నాకు ఈ 5 నెలలు కూడా కంటిన్యూగా చేస్తూ ప్రతి నెల మేమున్నాం సార్ మీకు అని చెప్తూ అక్కడిస్తూ మొదటి 3 నెలల్లోనే 10 ఇచ్చినటువంటి నా గొడుగు వాకర్స్ సభ్యులకి నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈవేళ ఎక్కడైతే ముఖ ఓపెన్ చేస్తున్నామో అదే ముఖ చిత్రాన్ని మనం వేయడం జరుగుతుంది. అలాగే ఆ ముఖ చిత్ర కథనాన్ని గత 5 నెలలుగా మా శ్రేయోభిలాషి మా పల్లె చంద్రమౌళి గారు ఆయనే ముఖ చిత్ర కథనాన్ని ఇప్పటికప్పుడు రాస్తున్నారు. ఇప్పుడు కూడా అమెరికాలో ఉండి కూడా ఈ ముఖ చిత్ర కథనాన్ని ప్రత్యేకంగా రాసి పంపించి ఒక్క రోజులోనే ప్రింటింగ్ చేసి ఇవాళ తెచ్చి మీ ముందుకు అది విడుదల చేయడానికి ఇంతమంది సభ్యుల సమక్షంలో చేయడానికి దీనికి సరైన ఆవిష్కరణకు తగిన వ్యక్తి ఎవరు అంటే ఫెలోషిప్కి వారు పేరు ఎవరంటే మా డాక్టర్ టీడీ నాయుడు గారు. ఆయన అన్నిటికన్నా ఎక్కువగా అభిమానించేది ఫెలోషిప్. ఈ ఫెలోషిప్ గురించి ఆయన ఎంతైనా చేస్తారు, ఎంతైనా చెప్తారు. నేను నిన్న ఒక్క రోజు చెప్పాను సార్ ఆదివారం ఇలా ఉంది అంటే నేను వస్తాను ద్వారా అని చెప్పారు తప్ప నాకు అవ్వదని కానీ ఇంకో పని ఉందని కానీ ఇంకో మాట్లాడుకున్నా చెప్పినటువంటి ఈవేళ ఆవిష్కర్త డాక్టర్ టీడీ నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సోదరుడు వైవి నరసింహరావు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అండ్ పాస్ట్ ఆర్సీ, అలాగే ఇంకా లక్ష్మీరెడ్డి గారు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్సీ, మా రంగారావు గారు పాస్ట్ గవర్నర్, ముగ్గురు గవర్నర్లు ఈవేళ ఇక్కడ వీళ్ళ సమక్షంలో ఒక పాస్ట్ ఏవీపీ ఈవేళ ఇనాగ్రేట్ చేస్తున్నారు ఇంతమంది సమక్షంలో. అంటే ఇది నిజంగా నేను ఒక గర్వకారణంగా నేను చెబుతూ వీటన్నిటికీ ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉన్నాయని చెబుతూ నేను ఇప్పుడు డాక్టర్ టీడీ నాయుడు గారిని నా తాలూకా మ్యాగజైన్ని ఆవిష్కరించుకొని నేను కోరుతున్నాను. ఇప్పుడే వచ్చినటువంటి 3 స్టార్ వాకర్స్ క్లబ్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు డాక్టర్ టీడీ నాయుడు గారిని తన సువర్ణ హస్తాలతో ఈ వాకర్ మ్యాగజైన్ని ఆవిష్కరించమని నేను కోరుతున్నాను. దిస్ ఇస్ అ వెరీ వెరీ గ్రేట్ అచీవ్మెంట్. అయితే ఆవేళ జూలై 13వ తేదీన మళ్ళా నేను మ్యాగజైన్ రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నాను. అక్కడ క్యాబినెట్ మీటింగ్లో చేద్దాము అని దానికి సభ్యులు క్లబ్ల యొక్క సహకారం నాకు అవసరం. ఎందుకంటే ఈ నెల 25
కోట్లు ఈ 25 నుంచి పంపించే ఏర్పాటు నేను చేస్తే 13వ తేదీన నేను అక్కడ మ్యాగజైన్ రిలీజ్ చేయడానికి నాకు అవకాశం దొరుకుతుంది. అందువల్ల ఆ అవకాశాన్ని క్లబ్ల అందరూ కూడా ఒక్కసారి నాతో సహకరించి, అలాగే మా బ్రదరు నరసింహరావుకి, అలాగే ఇక్కడ ఆర్సీగా చేసిన లక్ష్మీరెడ్డి గారికి, డీజీగా చేసిన రంగారావు గారికి, రాబోయే డీజీ గవర్నర్ గారు అయిన మహేశ్వర గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రెసిడెంట్లు జ్యోతి కమల గారికి, ఉమామహేశ్వర గారికి, భాను ప్రకాష్ గారికి, సీనియర్ మోస్ట్ ట్రస్ట్ బోర్డు మెంబర్గా చేసిన నాకు నేను గవర్నర్ ఉన్నప్పుడు వెనుకగా ఉన్న మాధవి గారికి మీకు గుర్తు చెప్పాలి. అలాగే మన విశ్వేశ్వర గారు, కొడుకు శివరామకృష్ణ గారు, బీట్ వర్కర్స్ వాళ్ళు ఇక్కడ విజయం చేసిన బీట్ వర్కర్స్ ఆ టైంలో ప్రెసిడెంట్గా చేసిన విశ్వేశ్వర గారికి, ఫైవ్ స్టార్ వర్కర్స్ ప్రెసిడెంట్ గారు సత్యనారాయణ గారికి, హోమ్ క్లబ్ విజయప్రసాద్ గారికి, ఫౌండర్ హెల్తీ వర్కర్స్ విజయప్రసాద్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ వేరు వేరున విరాజు గారికి, పెద్దలందరికీ కూడా వేరు వేరున నమస్కారాలండి. మన ఇన్స్టిట్యూట్ వన్నాడు వరకు ఒక స్పెషల్ ఉంది. ఆ స్పెషల్ ఏంటంటే ఏ జిల్లాకి లేదు అలాగా. నేను చెప్తున్నానండి, మనం ½ అవర్లో ఏ క్లబ్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు వైజాగ్లో. అది మనకున్న క్రైటీరియా వైజాగ్కి. అదే ఇప్పుడు విజయనగరం జిల్లా తీసుకుంటే, విజయనగరం జిల్లాలో వస్తుందని మేక వినిపిస్తుందా? వినిపిస్తుంది. విజయనగరం జిల్లాలో శ్రీకాకుళం ఉంది, పార్వతీపురం ఉంది, ఎన్ని ఉన్నాయండి ఏరియాలో. అక్కడికి వెళ్ళాలా, అక్కడ క్లబ్బులకి వెళ్ళాలా అంటే ఎంతో కష్టం. ఇప్పుడు ఇంతమంది జనాలు ఒక ఫోన్ కాల్కి ఇంతమంది వచ్చేదంటే కారణం మన వైజాగ్ జిల్లాలో అన్నీ ఒక అరగంటలోనే వెళ్ళొచ్చు. అరగంట టైంలో మనం కలుసుకోవచ్చు కూడా. అంతా ఇప్పుడు ఈవేళ మన బీచ్లో యోగా పెట్టేదంటే, వాళ్ళు యోగా మనుషులు కండక్ట్ చేసేదంటే దానికి కారణం బీచ్ మనకి ఎసెట్ ఉంది వైజాగ్ జిల్లాకి. అలాగే మన వాకర్స్కి అంతేనండి. ఏ జిల్లా బేదంపూర్ చూసుకోండి, బేదంపూర్లోనే అక్కడ అంతే ఒక దగ్గర లేవండి క్లబ్లు. ఒక బేదంపూర్లో ఉంది, చాలా రాయగడకి వెళ్ళాలా, నెక్స్ట్ భువనేశ్వర్ వెళ్ళాలా, చాలా దూరం. మన లక్ ఏంటంటే మన బీచ్లో కూడా ఎన్నో నైట్స్ క్యాన్సర్ హాస్పిటల్ ప్రోగ్రామ్స్ కానీ, మహాత్మా గాంధీ క్యాన్సర్ కానీ అన్నీ కలిసికట్టుగా చాలా చక్కగా చేస్తున్నాం. చాలా చక్కని మనుషులు మన వాళ్ళందరూ డిస్ట్రిక్ట్ 101లో. నా టైంలో నేను గవర్నర్గా ఉన్నప్పుడు 21 ఎంజీఎఫ్లు ఇచ్చేది మాధవి గారు. 21 అండి, చెప్పట్లు కొట్టండి. ఒక స్టేజ్లో నేనమ్మా మీరు గవర్నర్గా చేయాలని అన్నాను నేను. కానీ హీరో ఎంటర్ అయిపోయారు మన ద్వారకానాథ్. ఎంటర్ అయిపోయాక వాతావరణం అంతా మారిపోయింది. ఈవేళ డైనమిక్ అయిపోయారు మొత్తం ద్వారకానాథ్. చాలా చాలా మంచి సర్వీస్ అందిస్తూ, మంచి నాలెడ్జ్తో, ఇంట్రెస్ట్గా గవర్నర్గా చేస్తూ ఇంతమంది మనసులు దూచుకొని ఇక్కడికి వచ్చేలా చేశారంటే చిన్న విషయం కాదమ్మా. అతను చక్కని మాట, మృదువైన మాట, మధురమైన మాట అందరినీ వచ్చేలా చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ప్రతి నెల కూడా అంటే చాలా బాగుంటుందమ్మా. ఇది నాకు చాలా నచ్చింది. ఇంటర్నేషనల్ మ్యాగజైన్ స్టాండర్డ్లో చేస్తున్నారు ఇతను. అలాగే నా టైంలో నేను మొన్న కింది సంవత్సరం MVP నేనే అది ఆ క్లబ్ని ప్రమోట్ చేసి ఒకసారి చెప్పాక ఆ క్లబ్ ఫామ్ అయిందమ్మా. అలాగే మన బియ్యం పాలనలో దాతగా వర్కర్స్ క్లబ్ నా టైంలోనే అయింది. అది కూడా ప్రతి నెల ప్రతి క్లబ్ నుండి సభ్యులు గవర్నర్
సూచన మేరకు పత్రిక రిలీజ్ చేయడం గవర్నర్కి ధన్యవాదాలు. అలాగే ఈ 5 నెలల్లో మహిళా వసతులకు అభ్యర్థించామండి. అలాగే ఈ నెల మేధస్సులు 2 అభ్యర్థించామండి. ఇక మా సాహిత్యకుల గవర్నర్ నాయుడు గారికి 21 ఇస్తామండి. అంతగా ఇవ్వలేకపోవచ్చు కానీ మా సాహిత్యకులను మహేష్ గారు నెక్స్ట్ వచ్చి ఆయన చాలా యాక్టివ్గా బ్రహ్మాండంగా పనిచేస్తారు. అప్పట్లో మేము కనపడుతుందో రాజపాత్రి గారు సందర్భం కాదు కానీ రాజపాత్రి గారు మళ్ళీ మన ఉన్నటువంటిలో కన్ఫర్మ్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. పెద్ద క్లబ్ అది పెద్ద క్లబ్ అది ఆ క్లబ్ కొద్దిగా అడిగి పక్కలేదు వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి బయట ఈ విధంగా మన ద్వారకానాథ్ గారి గురించి అందరూ చెప్పారు. చాలా ఏరియాలో ఒక ఏరియాలో చేస్తున్నారు. ఇంకో నెక్స్ట్ ఏరియాలో కోర్టులో వెంకటేశ్వర టెంపుల్ ఉంది కదా, అక్కడైతే 3 మతాలు టెంపుల్ ఉన్నాయి. అక్కడ చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. ఇది ఆలోచన కోసం కోరుతున్నాను. ద్వారకానాథ్ గారు ఆహ్వానం మన్నించి చేసిన టీవీ నాయుడు గారికి కార్యక్రమం వచ్చినందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తాను. ఇప్పుడే కాదు, నేను ఉదయం 6 గంటల ఎక్కడైనా ప్రోగ్రాంలో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. ఇది ఆయనకు ఇంట్రెస్ట్ చేయాలనే తపన ఉంటుంది. చేతనానికి మనం అభినందించాలి. అలాగే మన వాకర్ మిత్రులందరూ చాలా కలిసికట్టుగా ఏ ప్రోగ్రాం ఉందా ఒకరు పిలిస్తే మిగతా సభ్యులకి అందరూ అటెండ్ అయ్యి కలిసికట్టుగా మనందరం ఉందే అనేటట్టు నిరూపిస్తూ కార్యక్రమాలన్నీ విజయవంతంగా ద్వారకానాథ్ గారి డైరెక్షన్లో చేయగలుగుతున్నాం. ముందు కూడా ఇలాగే చేసుకుని మనం ఇంకా మంచి పేరు తేవాలని కోరుకున్నానండి. థ్యాంక్ యూ. ప్రత్యేకమైన స్థలాలు దేవాలయాలు ఆరాధించినటువంటి భోజనం దక్కింది. ఈ ప్రాంగణంలో జరగడానికి ముఖ్య కారకులు మన విశ్వ హిందూ పరిషత్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ఏబీపీ డాక్టర్ టీడీ నాయుడు గారు ముఖ్య అతిథిగా ఆయన చేతుల మీదుగా మనం ఆవిష్కరించాం. దీనికి విచ్చేసిన వివిధ క్లబ్బుల ప్రెసిడెంట్ ప్రతినిధులు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఈ వాట్సాప్ ఉంటుంది, నా తాలూకా సెక్రటరీ రిపోర్ట్లో ఉంటుంది. నేను జూలై 2025 31వ తారీఖున రిటైర్ అవ్వబోతున్నాను. ఆగస్ట్ 1 నుంచి నేను ఫుల్ టైం వాకర్స్ మూవ్మెంట్లో ఫుల్ టైంగా నేను పనిచేస్తాను. ఇంతవరకు తిరిగాను, అన్నింటిలో కూడా పాల్పంచుకున్నాను. ఇక ముందు నేను ఏ క్లబ్లో ఎప్పుడు రమ్మన్నా కూడా రావడానికి ఆగస్ట్ 1 సిద్ధంగా ఉంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే రేపు జనవరి నుంచి గవర్నర్గా వెళ్లే ముందు నాకు ప్రతి క్లబ్ తాలూకా విషయాలు తెలియాలి. ఆ విషయాలు తెలియడం గురించైనా సరే ఈ క్లబ్ని నేను ఇచ్చేసి ఈ క్లబ్ తాలూకా విషయాలను తెలుసుకుంటాను. తద్వారా నెక్స్ట్ నేను చేయబోయే కార్యక్రమాలన్నీ కూడా నేను ముందుగా ప్రణాళిక తయారు చేసుకుంటాను. అది మీ అందరికీ తెలియజేస్తాను. దయచేసి మీరందరూ కూడా నాకు సహకరించాల్సిందే కోరుతున్నానండి. చేయాలనుకుంటున్నాను. దానికి మళ్ళీ మేము అందరినీ కూడా ఆహ్వానిస్తాను. ఆ రోజు అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఇక్కడ చేయడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. మన అయితే ఒక గ్రూప్లో మన లోపల ఇంట్లో భగవంతుడి దగ్గర ఒక గ్రూప్లో తీసుకుంటే బాగుంటుందని చిన్న కోరిక. ఈ కార్యక్రమం అయినా అందరూ కూడా లోపలికి వెళ్ళాక ఏదైనా పాలనకి వేయాలంటే అదొక చక్కనైన ఆలోచన ముందు జాగ్రత్తతో తరానికి మనకు ఉపయోగపడే విధంగా
చేస్తున్నాం. ఆ విధంగా ఈ మంత్లీ వర్కర్ బాయ్ కానీ చాలా నిజంగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దగ్గర చాలా గౌరవాలను మరియు పెట్టలుగా ఈ రోజు ఇక్కడ నిశాంతం కూడా పెట్టము. నిజంగా మామూలుగా అయితే ఒకరిద్దరం వస్తాం. ఇక్కడ ఇంతమంది వచ్చి నింపులు కూడా తీసుకుని అందరూ కనిపించినందుకు గారికి మరియు ఇక్కడ అనేక మంది అందరూ ఇచ్చేసిన నాయుడు గారికి, నరసింహ గారికి, మహేష్ గారికి, రంగారావు గారికి మరియు లక్ష్మీరెడ్డి గారికి ఇలా పెద్దలందరితో పాటు అలాగే అనేక మంది వివిధ క్లబ్ల అధ్యక్షులుగా కార్యకర్తలు ఇచ్చేవారు మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. ఈరోజు వాటర్ బాయ్లో మా వాటర్ క్లబ్కి అవకాశం ఇచ్చినందుకు నిజంగా కమిటీకి గారికి తెలుపుకుంటాక అదేవిధంగా ఇప్పటి వరకు మేము 6 ఎంజీఎఫ్లు మరియు 3 జలవంతులు, ఒక మేజర్లో ఉన్నారు ఇచ్చాం కదా. ఇంకా మన కొన్ని కాలం మన సాయంత్రంలో ఉంది ఏళ్లలో మరింత రెట్టింపిస్తామని సభముఖంగా మీ అందరికీ తెలియపరుచుకుంటాము. అదేవిధంగా ఆగస్టు నెలలో మా నాగోస్వామి టెంపుల్ కూడా ఒక పుణ్యక్షేత్రము. అది ఆంధ్రప్రదేశ్ టూరిజంలో కూడా ఒక పుణ్యక్షేత్రము. అవకాశం మనకి ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా కమిటీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేసే సోదరులు ఎలాగైనా రావాలన్నారు. ఆ ప్రెసిడెంట్ గారు సత్యనారాయణ గారిని బంగారాజు గారిని తీసుకుని ఇచ్చారు. ఈ వాటర్ స్కిల్ గురించి ఎలాగైనా తీసుకురావాలన్నారు, తీసుకుంటాము. మరి ఈ సంవత్సరం మా క్లబ్లు కూడా మా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరు అడుగుతున్నాను, వాళ్ళు కూడా త్వరగా ఇస్తామని సభాముఖంగా గమనిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చేసినటువంటి లక్ష్మీరెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు, మాధవి గారు ఉన్నారు. ఎంతో మంది మహామహుల మధ్యన ఆయన మన చేసినటువంటి మామూలు విషయం కాదు. ఇది కూడా ఇక్కడ కావాలంటే రాలేమండి. ద్వారకానాథ్ గారు పిలిచారు, మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే ద్వారకానాథ్ గారు చెప్పిన ఫ్యామిలీని చూపిస్తారు. ఫ్యామిలీలో మనందరం కూడా ఎక్కడి నుండో వచ్చాం, కానీ అందరి పరిచయాలు జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఒక నియమంలో ఆయన చేసి అందరినీ ఒక చోట కలపడం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాను. ద్వారకానాథ్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేస్తున్న మీ అందరికీ కూడా నమస్కారం. ఇప్పటి వరకు గవర్నర్ గారు ప్రతి ఒక్కటి చాలా చక్కగా తన మృదువైన మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ ప్రతి క్లబ్ని ఆకట్టుకుంటూ ఆయన అనేక కార్యక్రమాలు చేశారు ఇప్పటి వరకు. ముందు ముందు కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని మా వైపు నుంచి జనవరి నుంచి నేను గోల్డ్ డోనర్ అయ్యానండి. అలాగే సిల్వర్ డోనర్ మా పద్మజ గారు సెక్రటరీ గారు అయ్యారు, 2 నేను ఎంజీఎంస్ ఇచ్చాను. ఇంకా నెక్స్ట్ మంత్ కూడా నేను ఒకటి రెడీ చేస్తాను. అలాగే ఎంజీఎంస్ కూడా ఇంకా నేను ఇవ్వాలని మ్యాగజైన్ రిలీజ్ చేస్తూ వినూత్నమైన ఒక కొత్తదనం ఈ గవర్నర్ గారు రప్పించారండి. ఇంతవరకు మనకి 3 నెలలకు ఒకసారి క్యాబినెట్ మీటింగు, 3 నెలలకు ఒకసారి కౌన్సిల్ మీటింగు అప్పుడే కలిసేవారు. కానీ గవర్నర్ గారు ప్రతి నెల కూడా మనకి చక్కని పలహారాలు కూడా ఇప్పిస్తున్నారు. సో గొడుగు వాటర్ క్లబ్ వారు కూడా ధన్యవాదాలండి. చక్కగా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు, అలాగే పలహారాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే గవర్నర్ గారు ప్రతి ఒక అన్ని క్లబ్ని మోటివేట్ చేస్తూ అందరినీ ఒక చోట గెట్ టుగెదర్గా ప్రతి నెల కూడా కలపడం చాలా ఆనందదాయకమైన విషయం అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈరోజు అనకాపల్లి నుండి మన నాయుడు గారు అక్కడ నుండి ఇచ్చేసారంటే
సెలబ్రిటీలు చాలా దూరం నుండి వస్తున్నారు. మనందరం అంటే చుట్టూ దగ్గర ఉన్నాము. ఆయన చేతుల మీదుగా ఈరోజు ఈ మ్యాగజైన్ రిలీజ్ చేయడం కూడా చాలా ఆనందకరమైన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. అన్ని క్లబ్ల వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. జరుపుకోతున్నాం. పూరిలో ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా 3 రథాలతో జగన్నాథ రథయాత్ర మన జీవీఎంసీ నుంచి మొదలుపెట్టి చాపా గార్డెన్, జగదాంబ, గ్రీన్ పార్క్, ఆ విధంగా గురుజార్ కళాక్షేత్రం కోరుకుంటుంది. మీ అందరికీ కూడా ఆ రథయాత్రలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షణాలు ఆశీర్వదించాలి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరినీ ఇప్పుడే నేను వింటున్నాను, అంటే వివిధ సంస్థల నుంచి, అంటే ఒక్క దగ్గరే కాకుండా వేర్వేరు వాకర్స్ క్లబ్ నుంచి, వేర్వేరు సంస్థల నుంచి, వేర్వేరు ప్రదేశాల నుంచి వచ్చారని తెలుస్తున్నాం. అంటే అందులో చాలామంది మా సభ్యులు అని కూడా మాకు తెలుసు. అయినప్పటికీ విధిగా మేము చెప్పడం మా అదృష్టంగా భావిస్తూ, మీరు పక్కనే చూస్తున్న ఈ రాధాకృష్ణ మందిరం పూర్తి అవబోతోంది. ఇప్పుడు చివరి దశకి చేరుకుంది. ఇప్పుడే అసలైన రంగు బయటపడబోతుంది. ఎందుకంటే సింహాసనం, ఆ తర్వాత స్వామివారి యొక్క చివరిగా అంటే నగిచీలు జరిగే పనులన్నీ మొదలయ్యాయి. మీ అందరూ కూడా ఇప్పటికే చాలా వరకు మీరందరూ కూడా ప్రోత్సాహం చేస్తున్నారు. అయినా మా అభ్యర్థన మీతో పాటు మీ స్నేహితుల్ని, మీ రిలేటివ్స్ని అందరినీ కూడా ఇందులో పాల్పంచుకొచ్చేట్టుగా చేసి అతి పెద్ద రాధాకృష్ణ దేవ మందిరం ఈ సౌత్ ఇండియాలోనే రాబోతున్న దానికి మీ అందరి సహకారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా జగన్నాథ రథయాత్రలో ఎన్నో సేవలు కూడా ఉన్నాయి. అంటే ఒక 5,000 మందికి ప్రసాదం, మేము పూర్తి ప్లేట్ ప్రసాదాన్ని మేము ఇవ్వబోతున్నాం. అంటే దానికి కూడా మీరు సహకారం చేయొచ్చు, లేదంటే పూలు అంటే పుష్ప సేవ చేయొచ్చు, లేదంటే వస్త్రాలంకరణ చేయొచ్చు. స్వామివారిని అంటే సేవించుకోవడానికి చాలా సేవలు ఉన్నాయి. మీ అందరికీ కూడా ఇన్విటేషన్ కార్డు ఇస్తున్నాము. మీ అందరూ కూడా దయచేసి మీ కార్యక్రమంగా భావించి అందులో పాల్గొని అందరూ కూడా కృప పొందాల్సిందిగా కోరుతున్నాం. హరే కృష్ణ.